హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆఫ్టర్ ఎఫెక్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవి ఐఎస్ఓ ఫైల్స్. మీకు ఐఎస్ఓ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు ఫోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు ఇది చూసుకోండి, ఐఎస్ఓ ఫైల్స్ మమ్మ. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే మన దగ్గర విన్రేర్ సాఫ్ట్వేర్ ఉండాలి, లేదంటే 7-zip అయినా ఉండాలి. సో నా దగ్గర అయితే విన్రేర్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు సెటప్ ఫైల్ అనేది ఇట్లా ఫోల్డర్స్లో డివైడ్ అవుతుంది. ఫోల్డర్ ఓపెన్ చేసినాక సెటప్ మీద క్లిక్ చేయడం, డబుల్ క్లిక్ చేస్తే మనకి సెటప్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో సెటప్ ఫైల్ ఓపెన్ అయినాక కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వాలి మనం. ఓకే, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ ఆఫ్ ఆల్, అండ్ లొకేషన్ కూడా డిఫాల్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా లాంగ్వేజ్లో ఉండుంటే కొన్నిసార్లు కంటిన్యూ చేసినాక మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయినాక మీకు మొత్తం కంప్లీట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. క్లోజ్, ఇంకా లాంచ్. మీరు క్లోజ్ అయినా వేసుకోవచ్చు, లాంచ్ అయినా వేసుకోవచ్చు. బట్ మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఏంటి ప్రాసెస్ అనేది. సో క్లోజ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకున్నాక మీకు ఇట్లా ప్రాసెస్ స్టార్టింగ్ ఇది ఉంటుంది. కొంచెం అవన్నీ సెటప్ ఫైల్స్ అవన్నీ లోడ్ చేసుకొని మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది మన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా స్టార్టింగ్లో ఇలా వస్తుంది. దీంతో మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేవు కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇది మన మెయిన్ వచ్చేసి న్యూ కంపోజ్ సెట్టింగ్స్ చూసుకోవచ్చు. ఇంకా మనం ఫైల్స్ అనేది యాడ్ చేసుకొని సీక్వెన్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.